అబ్బా వదలరా. అబ్బా వదులు. ఇట్లా కాదు అమ్మగారు, మనం కట్టుకోదాం పా. ఎట్రా అమ్మగారు వదలరా. వదలు. అబ్బా వదలరా. అబ్బా వదులు. నీకు నేను మెత్తగా ఉన్నా కావచ్చు, కానీ నువ్వు గట్టి ఎత్తన్నావు. నాకు అన్ని పుచ్చుకపోతున్నాయి. అబ్బా ఏం చేసినవురా? ఏంటిదో అడుగురా. ఇగో నేను నీ మీద పడ్డాక 2 కాయలు లాకినాయి నాకు. అరే పిచ్చాడా, సరే మీరైతే వేసుకోపోర్రి. నువ్వేం చేసుకుంటే ఎట్లుంటా అమ్మగారు? ఆగో, మీరెప్పుడు వచ్చిర్రా? ఇప్పుడే అమ్మగారు. మీరేంద్రా వచ్చి నలికుట్లో లేక సప్పుడు ఎత్తలేరు? మీరు చీర కట్టుకుంటా బిజీ ఉన్నారు కదా, డిస్టర్బ్ చేసేందుకని అట్లే చూసుకుంటున్నాం అమ్మగారు. ఏంద్రో నాకు చెప్పుకుంటా వాడిని విసుకుతానావు? అంటే మిమ్మల్ని పిసుకనియారు కదా అమ్మగారు, అందుకే వీని విసుకుతాను. ఒకవేళ నీ విసుకుమంట విసుకుతావారా? తప్పకుండా. ఏం మాట్లాడతానవరా? సైలెంట్ గా పొలం కడుకోరి, నీ సర్ది తీసుకొస్తా. నడురి. సరే అమ్మగారు, సరే సరే. అబ్బా ఏముంది సుమన్ గాంధీ, గడ్డ గడ్డ పెద్దగా ఉన్నది కట్టే. అన్వేషణ కట్టె కూడా యుద్ధం అని, కట్టె యుద్ధం చిన్ననే ఉంది కానీ ఆడు పని మాత్రం గట్టి ఎత్తాడు. అబ్బా అన్వేషాడు నూకేదే నొక్కుతాండు, వీడేమో చెడితే గుచ్చుతాండు. వాడు నూకేది వీడు గుచ్చే చూస్తే నా మొగుడే గుర్తుకొత్తాండు. అరే నీది నూకుండా నీది కూర్చోడు మాజాలు గాని నా దిందు రాదా? ఏంటిది అమ్మగారు? అదేరా సర్ది తీసుకొచ్చిన అన్నం దిందు రారే. అరే బారా తిన్నాడు, తిన్నాం. అమ్మగారు ఇలా మస్తు అందంగా కనిపిస్తారు మీరు. అవునమ్మగారు, మీ ముఖంలో కళ మంచిగా కనిపిస్తుంది అమ్మగారు. చెంపలను నెర్రగుబ్బినాయి, నీ పేదవులేమో దొండ పండు లెక్కనే అమ్మగారు. మీరు మొత్తం టోటల్
సూపర్ కనిపిస్తుంది అమ్మగారు. మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఇష్టమైన సంతర పండు లెక్క కనిపిస్తుంది అమ్మగారు. ఇట్లా జుర్రాలని ఉంది అమ్మగారు. ఏంద్రా నీకు సంత్రా పండు అంటే అంత ఇష్టమా? అవునమ్మగారు, నాకు కాయల కంటే ఎక్కువ జ్యూసే ఎక్కువ ఇష్టం అమ్మగారు. నా చేతులతోనే నేనే పిండుకొని తాగుతా అమ్మగారు. ఓహో అవునా. అరే ఆనికంటే సంత్రాలు ఇష్టమట, మరి నీకు ఏ పండు అంటే ఇష్టం రా? నాకు ఆ పండు ఈ పండు తేడా ఏం లేదు అమ్మగారు. పండు అయితే అయిపోయా తీసుకొని తాగుడే తాగుతా. అబ్బో చూస్తే గింతంతనే ఉన్నావు గాని ఏ పండైనా పిసుకొని తాగుతావారా? పెద్ద కిల్లాడివే ఉన్నట్టున్నావు. అవునమ్మగారు, వాడు కొబ్బరి బొండాన్ని కూడా చేతిని వల్లగొట్టుకుని తాగుతాడు. ఏమనుకున్నారు? ఎవరు పోడా, ఏం చెప్తానవరా? అరే అమ్మగారు కాగారు మీద పడ్డాయి అనుకోకూడదు. అయినా నువ్వేం చెప్తానవరా మరి? ఏం లేదు అమ్మగారు, ఏం లేదు. అమ్మగారు అప్పటి నుండి నేను ఒక ముచ్చటాడదా అనుకుంటానా. ఏంటిదో అడుగురా. అయ్యో నేను నీ మీద పడ్డాక 2 కాయలు లాకినాయి నాకు. అరే పిచ్చోడా, మీకోసమనే జాంకాయలు తెచ్చిండ్రా. అవునా? అయితే ఈ అమ్మగారు తింటాం మంచిగా. ఇంకెక్కడ జామకాయలు రా, నువ్వు నా మీద పడ్డప్పుడే జామకాయలు నలిగిపోయినాయి. అయ్యో అమ్మగారు, ఆ జామకాయలు నాకు దక్కలేదు అమ్మగారు. తప్పిపోయి వాడు తీసుకున్నాడు. అయ్యో ఇవాళ ఒక్కరోజు అయిపోయినట్టు చేస్తానవేంద్రా, రేపు మా తీసుకొత్తది. సరే మీరైతే వేసుకోపోర్రి. నువ్వేం చేసుకుంటే అమ్మగారు? నల్ల ముక్క పొడా, నేను చెప్పేది గా విషయం కాదు. గా విషయం అంటే ఏంటిది అమ్మగారు? అరే ఏదైతే నీకేం అవసరం రా, ముందేలైతే నీ పని నువ్వు చేసుకోపో, నేను పోతాన్నా. సరే అమ్మగారు. అనిపిస్తానవేంద్ర నువ్వు? మరి నువ్వు నలిపిన గారు జామకాయలు. సరే పని చేసుకుందాం. కళల్ని ఎంత బాగా చేస్తారు, రియల్ గా అయితే ఇంకెంత బాగా చేస్తారు. నా మొగడేమో నన్ను తట్టుకోకనే దేశం పట్టుకుని వేయండి. నా అందం ఎవరు పాలవుతుందో ఏమో. ఏం చెప్తున్నారు? అమ్మగారు చీర మార్చుకుంటూ చూస్తావారా? రెగ్యులర్ నన్ను నువ్వేం చేస్తానవరా? పోనీ సప్పుడు కూర్చో, ఇద్దరం కలిసి. అగో మీరెప్పుడు వచ్చిర్రా? ఇంతకుముందు అమ్మగారు. అవునా, సరే సరే పోయి పొలం కాడ గడ్డంతా కుప్ప వేయరి, నేను సర్ది తీసుకొని వస్తా. సరే అమ్మా. సరే పోర్రి. అవురా, మొన్న పిండి పిండి పిసికిలు చేసినావు గారా? ఏ తీరా ఏ కొసేపు ఏకముందే లేరా లేరా అంటే నువ్వే. నాకేవరకరా జామకాయలు గట్ల చేస్తావని. అయ్యో ఇక నువ్వు కూడా ఇస్తూ తీరా ఇవాళ. మాకు దక్కుతాదిరా, నీకు దక్కింది అంతే. అదృష్టవంతునిరా నువ్వు. మాసాలు కానీ అమ్మగారు అత్తయ్య కావచ్చు, పని చేయి. ఎవరు వచ్చినా ఏమున్నత్తి అంత నీకే. అరే ఇవాళ అమ్మగారు అయితే రాని దాన్ని చెట్లలో తీసుకుపోయి పిసుకుడే తీసుకుతాయి ఇక. ఏంద్రో ఇద్దరు మంచిగా నిల్చొని ముచ్చట్లు పెడతారు? ఏం లేదు అమ్మగారు, ఇదంతా గడ్డి అటు ఇటు ఇద్దాను అని చెప్తాను అమ్మగారు. అరే
Tú quieres te gusta te traigo y Lorna a ti te canta ఏంద్రా ఇది? te traigo పాము అమ్మగారు. పాముంటే నన్ను కింద పడేస్తారా? tienes que hacerlo slow con el dembow a son del flow. పాము కన్నా నన్ను నలుపుడే ఎక్కువ ఉంది కదా మీరు. ఛీ. ఇట్లా కాదు అమ్మగారు, మనం గట్టు పోదాం పా. ఎట్రా? అమ్మగారు వదలరా. వదలు. అబ్బా వదులురా ప్లీజ్ రా. అయ్యో అమ్మగారు ఆగరాదు కొంచెం. ఏం కొంచెం పావుతావురా, నీ గుచ్చుకపోతున్నాయి. ఏ మెత్తగా నువ్వే ఉంటే నీకేం గుస్తాయి అమ్మగారు. నీకు నేను మెత్తగా ఉన్నా కావచ్చు, కానీ నువ్వు గట్టి ఎత్తన్నావు, నాకు అన్ని పుచ్చుకపోతున్నాయి. అబ్బా వదులురా. అబ్బా వదులు. బాగమ్మగారు అయిపోయింది కానీ. అబ్బా లేవురా, చూస్తే గింత అందరం ఉన్నావు కానీ మస్తు గట్టి ఎత్తాను. ఏతి అమ్మగారు మెల్లానే పడితే గట్టిగానే పడుతుంది. బో చూస్తే బెండకాయ అంత ఉన్నావు కానీ చేసాడు సోరకాయ అంత ఉంది నీది. అబ్బా ఏం చేసినావురా? అమ్మగారు పొలం కాడ గడ్డంత ఎత్తి అక్కడ వేసినాం అమ్మగారు. పని అయిపోయింది, ఈ ఇంటికి పోతాం మేము. అవునా అయిపోయిందా? అరే రాత్రి ఎవరో వచ్చి తలుపు కొట్టినట్టు అనిపించిందిరా. ఈ రాత్రి ఇక్కడనే వండుకోరి, అన్నం కూడా పెడతా. అబ్బో మేము పోతాం అమ్మగారు. ఆ ఇంటికి పోయి పీకే పని ఏముందిరా మీకు? మీ పెళ్ళం గిట్ల ఉందా ఏంది? లేదమ్మగారు. మరి ఇంకేందిరా, మంచిగా తిని ఇక్కడనే వండుకోక. సరే అమ్మగారు. సరే చేతులు అడకచ్చుకోపోరి, అన్నం పెడతా. నాకేంది కళ గిట్ల పడ్డది? వాళ్ళ తప్పు కూడా ఏం లేదు, నేను సనువుకున్నా కాబట్టి వాళ్ళు అట్లా చేసారు. ఇక నుంచి నేను ఏ తప్పు చెయ్య, నేను ఇట్లనే ఉన్నాను అనుకో, వీళ్ళే కాక ఇంకెవరైనా నా మీద గట్టినే ఉండొచ్చు. అందుకే నేను మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటా, వీళ్ళను కూడా ఏ తప్పు చేయనియ్య.